మంచు ఫ్యామిలీలో గొడవ జరిగిందనే అంశం సంచలనంగా మారింది. మోహన్ బాబు, మనోజ్లు కొట్టుకున్నారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మంచు ఫ్యామిలీలో కొన్ని రోజులుగా ఆస్తుల వివాదం నడుస్తోంది. స్కూల్ ఆస్తుల వ్యవహారంలో గత కొద్ది రోజులుగా వీరి మధ్య వివాదం నడుస్తోందని తెలుస్తోంది. గతంలో ఇద్దరు అన్నదమ్ముల గొడవ పడ్డారు. అయితే ఈసారి వారి వివాదం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. మోహన్ బాబు తనను, తన భార్యను కొట్టారని డైల్ 100కు ఫోన్ చేసి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. ఇక జీ తెలుగు న్యూస్తో మాట్లాడిన మంచు మనోజ్ గొడవ జరిగిందని, తనను కొట్టారని తెలిపారు. మరోవైపు మనోజే తనపై దాడి చేశాడని, కొడుకుపై మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వార్తలు వచ్చాయి. తండ్రి కొడుకులు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యవహారంపై మంచు మోహన్ బాబుకు చెందిన పిఆర్ టీం స్పందించింది. మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారనే వార్తల్లో అసలు నిజమే లేదని తెలిపింది. అయితే మోహన్ బాబు నివాసంలో అసలు ఏం జరిగింది, ఎవరు ఎవరిని కొట్టారు, కొట్టుకునే వరకు ఎందుకు వచ్చారు అనే అంశాలు చర్చగా మారాయి. మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి రచ్చ జరిగినట్టు తెలుస్తోంది. మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్, అలాగే మోహన్ బాబు ఒకరినొకరు కొట్టుకున్నారంటూ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నట్టు వార్తలు సంచలనం రేపాయి. అయితే మోహన్ బాబు పిఆర్ టీం మాత్రం ఈ వార్తల్లో వాస్తవం లేదంటున్నారు. కానీ జీ తెలుగు న్యూస్తో మాట్లాడినటువంటి మంచు మనోజ్ మాత్రం గొడవ జరిగిన మాట వాస్తవం అంటూ కూడా అంగీకరించినటువంటి పరిస్థితి. మంచు ఫ్యామిలీలో ఈ రచ్చకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఎందుకు దాడి తీసింది, ఒకరిపై ఒకరు ఎందుకు దాడి చేసుకోవాల్సి వచ్చింది, దీని వెనకాల కారణాలు ఏంటి అనే దానిపై కూడా ఇప్పటి వరకు ఆ వివరాలు ఇప్పటిదాకా వెల్లడి కాలేదు. ఉదయం నుంచి ఈ టాపిక్ ఇంకా ట్రెండింగ్ గా మారింది, చర్చ జరుగుతూ ఉంది. ఇండస్ట్రీలో అటు టీడీపీలో ఇటు వైసీపీలో అనేక రాజకీయ వర్గాలు మాట్లాడుకుంటున్నారే తప్ప ఇంటర్నల్ గా అసలు ఎందుకు ఇద్దరి మధ్య కొట్టుకునేటువంటి పరిస్థితికి దారి తీసిందనే దానిపై కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఇటు ఇద్దరు బాధితులు, అటు మోహన్ బాబు బాధితుడు అనుకున్నా, ఇటు మనోజ్ బాధితుడు అనుకున్న ఇద్దరు కూడా ఇప్పటి వరకు లిఖితపూర్వకంగా పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఎలాంటి ఫిర్యాదు అయితే అందజేయలేదు. డైల్ 100 ద్వారా పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఇక్కడికి చేరుకొని ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మన వెనుక భాగంలో ఉన్నటువంటి స్క్రీన్ దృశ్యాలు కనబడతా ఉన్నాయి. మంచు మోహన్ బాబు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం ఇదే. పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ జల్పల్లి మున్సిపాలిటీలోని ఈ వెంచర్లో అత్యంత దూరంగా ఉన్నటువంటి విశాలవంతమైనటువంటి భవనాన్ని మనం చూస్తూ ఉన్నాము. లెఫ్ట్ సైడ్ లో కొబ్బరి చెట్టు, ఆ తర్వాత సెక్యూరిటీ రూమ్స్, ముందు భాగంలో పాతకాలం పూర్వీకులు ఒక లావిష్ లైఫ్ గా ఇల్లు కట్టుకునే విధంగా అందమైనటువంటి భవనం మనకు స్క్రీన్ పైన కనబడతా ఉంది. కొబ్బరి చెట్ల వెనక భాగంలో రెడ్ కలర్ రేకులతో పైన ఉన్నటువంటి ఒక రూమ్ కనబడతా ఉంది. మొత్తం సుమారు 5 నుంచి 10 ఎకరాల పాటు ఉండేటువంటి ఈ విలాసవంతమైనటువంటి భవనంలోనే ఉదయం మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య గొడవ జరిగినట్టుగా కూడా డైల్ 100కి పోలీసులు సమాచారం రావడంతో పాడిషేరి పోలీసులు ఇక్కడికి చేరుకొని ఇక్కడ ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇంటర్నల్ గా ఏం జరిగింది, ఎవరిపైన దాడి చేశారు, ఎవరు ఎందుకు దాడి చేశారు, ప్రస్తుతం గేట్ సమీపంలో సెక్యూరిటీ సిబ్బందిని గమనిస్తా ఉన్నాము. ఎవరు కూడా ఇటువైపుగా రానివ్వవద్దు, ముఖ్యంగా మీడియా పైన ఆంక్షలు పెట్టి ఏ మీడియా వారు ఇక్కడికి వచ్చి ఈ వార్తని కవర్ చేయకూడదు అంటూ మాత్రం వీళ్ళు క్లియర్ గా ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టి ఆ సెక్యూరిటీ ఇక్కడ ఆంక్షలు విధించి ఎవరు కూడా ఇంటిని క్యాప్చర్ చేసి ఈ వార్తను ప్రసారం చేయకూడదు అంటూ కూడా ఉదయం నుంచి కూడా బౌన్సర్ల యొక్క కోలాహలం కొనసాగుతుంది. ప్రస్తుతం మనకు ఆ దృశ్యాలు కూడా కనబడుతున్నాయి. గేటు సమీపంలో ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లు, మోహన్ బాబు కార్యాలయ సిబ్బంది అందరూ కూడా ఎవరు కూడా లోపలికి అనుమతి లేదు, ఇక్కడ ఎవరు రాకూడదు అంటూ కూడా ప్రైవేట్ సెక్యూరిటీని అక్కడ పెట్టి ఏర్పాటు చేసి దీనిపైన ఆంక్షలు పెట్టినట్టుగా తెలుస్తుంది. పాడి షరీఫ్ పోలీసులు ఇంకా ఎంక్వైరీ సాగిస్తా ఉన్నారు. పోలీసులు ఇంకా లోపల విచారణ కొనసాగిస్తా ఉన్నారు, ఎవరిపైన దాడి చేశారని. ప్రస్తుతం కేసుకి సంబంధించినటువంటి వివరాలకు వెళ్దాము.
విద్యానికేతన్ యూనివర్సిటీ, ఇది మోహన్ బాబు పేరు పైన రిజిస్టర్ అయి ఉన్నటువంటి ఆస్తు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఈ విద్యా సంస్థల విషయంలోనే ఈ గొడవకు దారి తీసింది అనేది కూడా కొన్ని పుకార్లు నడుస్తా ఉన్నాయి. ఇప్పుడు కాదు, గతంలో నుంచి కూడా మోహన్ బాబు ఇద్దరు కొడుకులు, అటు మనోజు ఇటు విష్ణు, ఇద్దరు కూడా ఈ ఆస్తుల విషయానికి సంబంధించి గతంలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు కొట్టుకునేటువంటి సిచ్యువేషన్ లో ఆ వీడియోలో కనబడతా ఉంది. ఒకరిపై ఒకరు తిట్టుకోవడం, నెట్టుకోవడం, ఏకంగా దాడి చేసుకోవడానికి వచ్చినటువంటి వీడియో గతంలోది. ఇప్పుడు కూడా అదే ఆస్తులకు సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు మనోజ్ ఇక్కడికి చేరుకొని ఇక్కడ తండ్రితో మాట్లాడి తాడో పేడో తేల్చుకొని అసలు ఏంది ఆస్తుల అంశాలు, పంపకాలు, వాటాలు అన్ని కూడా క్లియర్ గా ఉండాలన్న ఉద్దేశంతో ఇక్కడికి చేరుకొని ఉదయం మోహన్ బాబుని క్వశ్చన్ చేయడంతో మోహన్ బాబు పక్కన ఉన్నటువంటి వినయ్ తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ, ఇంకొంతమంది బౌన్సర్లంతా కూడా మనోజ్ పై దాడి చేశారు. మనోజ్ ని అకారణంగా వెనక నుంచి, ముందు నుంచి, అన్ని వైపుల నుంచి కూడా దాడి చేసి అతన్ని తీవ్రంగా దాడి చేశారంటూ కూడా జీ తెలుగు అతనితో మాట్లాడే ప్రయత్నం చేసింది. కాల్ కి రెస్పాండ్ అయ్యాడు. కాల్లో కూడా తనని తీవ్రంగా కొట్టారు. బ్లడ్ బ్లీడింగ్స్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడలేను, నేను ఆసుపత్రికి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు అందజేయాలంటూ కూడా జీ తెలుగుతో మాట్లాడారు. ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఒక పక్క పోలీసులు కూడా డయల్ 100 కి మంచు ఇంటి నుంచి ఒక డయల్ 100 కాల్ వచ్చింది. దాని ద్వారా ఏం జరుగుతుంది, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అయితే మా వరకు రావాల్సినటువంటి అవసరం లేదు, మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ కొట్టుకున్నారు అంటే అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాబట్టి ఒక వ్యక్తి పైన దాడి చేసేటువంటి హక్కు లేదు కాబట్టి మేము డయల్ 100 కి వచ్చినటువంటి కాల్ ప్రకారంగా అక్కడికి వెళ్లి ఎంక్వైరీ చేస్తున్నామంటూ కూడా మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసింది. ఇద్దరి మధ్యలో ఎందుకు పరస్పర ఈ దాడులు చేసుకోవాల్సి వచ్చింది, ఈ వివాదం ఎప్పటి నుంచి సాగుతా ఉంది, ఈ వివాదం విషయంలోనే అడగడానికి వచ్చారా లేదా వేరే అంశం పైన ఏదైనా మాట్లాడడానికి వచ్చినప్పుడు ఈ గొడవకు దారి తీసిందనే దానిపైన క్లారిటీ రావాలి. ఇంకా ప్రైవేట్ సెక్యూరిటీ అయితే బందోబస్తు అధికంగా కల్పించారు. టీం మెంబర్స్ అందరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో కూడా ఈ వార్త పుకార్లుగా నడుస్తూ ఉంది. మంచు కార్యాలయం నుంచి కూడా ఒక మీడియాలో వస్తున్నటువంటి కథనాలు, అవాస్తవాలు, వీటిపైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎలాంటి గొడవ జరగలేదు, ఎలాంటి ఆస్తి పంపకాల అంశం తెర మీదకి రాలేదు. మంచు మనోజ్ పైన, మోహన్ బాబు పైన దాడి అనే ఒక వార్త తప్పు అంటూ కూడా పిఆర్ టీం నుంచి ఒక మెసేజ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ మనోజ్ మాత్రం నా పైన దాడి జరిగింది, తీవ్రంగా నన్ను గాయపరిచారు, నేను ఆసుపత్రికి వెళ్తున్నాను, తను తండ్రి మిగతా ప్రైవేట్ సెక్యూరిటీ అంతా తన పైన దాడి చేశారు అంటూ కూడా ఆ విషయాన్ని జీతలతో కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరి కాసేపట్లో మంచు మనోజ్ పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి చేరుకొని తనపై జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి లిఖితపూర్వకంగా ఒక ఫిర్యాదు కూడా అందజేయనున్నారు. కేవలం విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి అంశం వివాదమేనా, ఇంకా ఇతర వ్యాపారాల్లో ఏదైనా మనోజ్ కి రావాల్సినటువంటి వాటా విషయంలో తనకు ఇవ్వట్లేదు, తన కాకుండా ఇతరులకు దాన్ని ఇస్తానని ఈ రకంగా ఆ సమాచారం అందుకొని వచ్చి అడగడానికి వచ్చినటువంటి క్రమంలో ఈ గొడవ జరిగింది అనే దానిపై కూడా ఇంటర్నల్ గా మధ్య జరిగినటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్ కాబట్టి కొట్టుకున్నారనే ఒక అంశం పోలీస్ స్టేషన్ కి రావడంతో ఒక్కసారిగా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు మోహన్ బాబు స్పందించాల్సి ఉంది. మోహన్ బాబు భార్యపై కూడా దాడి చేశాడన్నట్టు కూడా తను పోలీసులకు ఆ సమాచారం ఇచ్చాడు. నాతో పాటు నా భార్యపై కూడా మనోజ్ దౌర్జన్యంగా ఇంట్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి నాపై దాడి చేసి అడ్డుకోవడానికి వచ్చినటువంటి భార్య పైన కూడా దాడి చేసి ప్రైవేట్ సెక్యూరిటీ పైన దాడి చేసే ప్రయత్నం చేయడంతో ఈ ఇష్యూ జరిగింది అనేది మోహన్ బాబు. లేదు, అడగడానికి వెళ్తే మోహన్ బాబు తన అనుచరుల సిబ్బంది అంతా కూడా నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు, నన్ను తీవ్రంగా గాయపరిచారు. దాంట్లో వినయ్ ఉన్న వ్యక్తి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కి చెందినటువంటి కీలకమైనటువంటి ఆ వ్యక్తి ఉన్నాడు మోహన్ బాబు పక్కనే, అతనే తనపై దాడి చేశాడు, అనేక చోట్ల గాయాలయ్యాయి. దీనిపైన లిఖితపూర్వకంగా నేను కోర్టులో తెలుసుకుంటాను. మంచు మనోజ్ తొలి నుంచి కూడా మోహన్ బాబు ఫ్యామిలీతో కలిసి ఉండట్లేదు, తను కొంత సపరేట్ గానే ఉంటున్నాడు అనేటటువంటి వార్తలు ఉన్నాయి. అలాగే మోహన్ బాబు కూడా ఆస్తులు పిల్లలకి గతంలోనే పనిచేశారనేటటువంటి వార్తలు ఉన్నాయి. కాకపోతే ఎక్కడ ఈ ఆస్తుల వివాదం తలెత్తుందనుకోవచ్చు, ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఏమైనా కొంత వివాదం నడుస్తుంది అనుకోవాలా? ఇండస్ట్రీలో ఏ రకమైనటువంటి టాక్ నడుస్తుంది ఈ ఆస్తులకు సంబంధించి రవితేజ? సో మనోజ్ గతంలో ఒక సందర్భంగా ఇద్దరు పోట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వీడియో సోషల్ మీడియాలో తీవ్ర వైరల్ గా అయింది. ఒక ఇంట్లో ఒక మధ్యవర్తిగా ఉన్నటువంటి పెద్ద ఆయన ఇద్దరు కొట్టుకోకూడదు, దీన్ని తేల్చుకొని సామరస్యంగా ఆస్తులని పంచుకోవాలే తప్ప ఒక సెలబ్రిటీ కుటుంబం అయినటువంటి మీరు, ఇద్దరు ప్రముఖ హీరోలు, మీ నాన్నగారు ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, మీరు ఈ రకంగా రోడ్డు మీదకి వచ్చి కొచ్చుకుంటే మొత్తం ఫ్యామిలీ పరువు పోతా ఉంటుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఇలా వ్యవహరించకుండా అంటూ గతంలో దాన్ని సంజాయించి ఆ పెద్ద మనిషి బయటికి రాకుండా ఆ ఇష్యూని అక్కడితో ఇది ముగిసిందేమో అనుకున్నారు. కానీ ఇటీవలే మనోజ్ కి వివాహం జరగడము, భూమా అఖిలప్రియ
సోదరిని భూమా మౌనికారెడ్డితో వివాహం ఆడము, అది టీడీపీ పార్టీకి చెందినటువంటి హయ్యర్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి కూతురుగా ఉన్నటువంటి మౌనికను ఇటీవలే వివాహం ఆడము, ఆ వివాహంలో కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి ఉండడము, అందరూ కూడా ఏ వివాదం లేదు అన్నట్టుగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడము. ఈ పెళ్లి తర్వాత మనోజ్ కొంత మంచు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడని ఒక మాట వాస్తవమే నిజంగా. ఎందుకంటే వాళ్ళ జరుగుతున్నటువంటి ఫ్యామిలీ ఫంక్షన్స్, బర్త్డేస్, ఇంట్లో జరుగుతున్నటువంటి వేడుకలకు మనోజ్ ఎక్కువగా కనపడకపోవడము, మనోజ్ ఎక్కువగా దాంట్లో పార్టిసిపేట్ అవి ఉండకపోవడంతో ఎప్పటి నుంచో ఈ వివాదం అయితే ఉంది. కానీ తన వివాహ సందర్భంగా ఆ వివాదం బయటికి రాకూడదు, ఈ కుటుంబంలోనే ఒక యూనిటీ లేకుండా పోయింది అనే ఒక న్యూస్ బయటికి స్ప్రెడ్ అవ్వకుండా మనోజ్ పెళ్లి విషయంలో అయితే కుటుంబ సభ్యులు దగ్గరుండి జరిపించారు. బ్రహ్మాండంగా ఘనంగా మౌనికారెడ్డితో మనోజ్ కి వివాహం జరిగింది. ఆ విషయం అందరికీ తెలిసిందే. అందరు కూడా ఇంటి కుటుంబ సభ్యులు హాజరయ్యారు, తల్లిదండ్రులు హాజరయ్యారు, విష్ణు వచ్చారు, మంచు లక్ష్మి వచ్చింది. మంచు కుటుంబం నుంచి అందరూ కూడా హాజరయ్యి ఘనంగా జరిపినటువంటి వివాహం. ఆ తర్వాత ఈ పెళ్లి తర్వాత తనకు రావాల్సినటువంటి కొన్ని వాటాల విషయంలోనే మోహన్ బాబు క్లారిటీ ఇవ్వలేదు. ఆ క్లారిటీ కోసమే అనేక రోజులుగా అడుగుతా ఉన్నాను. అడుగుతున్నటువంటి క్రమంలో కూడా తనకు ఆ సమాధానం ఇవ్వట్లేదు. అందుకే ఈ రోజు అడగాల్సి వచ్చింది అనేది కూడా మనోజ్ లోపల ఉన్నటువంటి ఇంటెన్షన్ ని ఈ రోజు వ్యక్తం చేస్తా ఉన్నాడు. మరి కాసేపట్లో అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంది, లేదా నోటు ద్వారా ఏం జరిగింది ఈ రోజు జల్పల్లి మున్సిపాలిటీ ఇంట్లో అనే దానిపై కూడా తను క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదయం జీ తెలుగుతో మనోజ్ మాట్లాడినప్పుడు తన పైన దాడి జరిగింది, అకారణంగా దాడి చేశారు, విపరీతమైనటువంటి దాడి చేశారు, వినయ్ అనే ఒక వ్యక్తి దాడి చేశారు. మోహన్ బాబు కూడా తనని అక్కడి నుంచి కొట్టి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అనేక చోట్ల తనకు బ్లడ్ బ్లీడింగ్స్ అయ్యాయి. నేను ఆసుపత్రికి వెళ్లి తర్వాత పోలీస్ స్టేషన్ కి చేరుకుని లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేస్తానంటూ కూడా మనోజ్ అన్నాడు. ఇటు మోహన్ బాబు కూడా డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి తన రవితేజ, ఈ వివాదం తండ్రి కొడుకుల కంటే కూడా ఎక్కువగా అన్నదమ్ముల మధ్యనే విష్ణు వల్లే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. మనోజ్ కి విష్ణుతోనే ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి. దానికి మోహన్ బాబు వంత పాడుతున్నారనేటువంటి వార్తలు కూడా ఎక్కువగా ఇండస్ట్రీ నుంచి లీకులు వస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏమనుకోవాలి ఈ వ్యవహారాన్ని? చాలా రోజుల నుంచి అనేక వార్తలు స్ప్రెడ్ అవుతా ఉన్నాయి, రూమర్స్ రొటేట్ అవుతా ఉన్నాయి. విష్ణు కొంత మనోజ్కి రావాల్సినటువంటి వాటా విషయంలో తనకు అవసరం లేదు, ఆ వాటా కూడా కుటుంబ సభ్యులకే ఇయ్యండి అని ఒక విధంగా గతంలో వ్యవహరించినట్టు ఆ వార్తలు, రూమర్స్, ఆరోపణలు చాలా రోజుల నుంచి వ్యక్తం అవుతా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి, అనేక మంది సమస్యలకు గురవుతా ఉంటారు, కొంతమంది పడక ఈ వ్యవహారాలంతా ఇప్పటి వరకు మీడియాకు రానటువంటి అంశం. కానీ ఈ రోజు ఏకంగా ఇదే ఫామ్ హౌస్ కేంద్రంగా కొట్టుకునేంత వంతు కూడా పరిస్థితి చేరింది. అంటే మనోజ్ తనకు రావాల్సినటువంటి వాటాను తనకు ఇవ్వట్లేదు, అది విష్ణుకి ఇవ్వాలనుకుంటున్నారా లేదా మోహన్ బాబు వారి మీదే పెట్టుకోవాలనుకుంటున్నాడా అనే దానిపై కూడా ఈ రోజు తను క్వశ్చన్ చేయడానికి వచ్చిన సందర్భంగానే ఈ దాడి జరిగింది అనే దానిపై కూడా మనోజ్ ఈ విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాడి జరిగింది అనేది మాత్రం తను కన్ఫామ్ గా చెప్పాడు. అది విద్యానికేతన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాల, ఇతర కంపెనీలో ఉన్నటువంటి షేర్ల, మోహన్ బాబు పైన ఉన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి అన్ని తనకు షేర్ అందలేదు, తనకు అగ్రిమెంట్ ఇవ్వలేదు, తనకు ఆ పొజిషన్ రావట్లేదు, కనీసం తనను పట్టించుకోవట్లేదు, ఇక్కడ రానివ్వట్లేదు, అడగనివ్వట్లేదు అని ఒక ఆక్రోశానికి గురయ్యి ఈ రోజు తాడో పేడో తేల్చుకోవాల్సిందే అంటూ కూడా ఇక్కడికి వచ్చి ఈ రకమైనటువంటి ప్రశ్నించే తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ ప్రశ్నించే తత్వం జరిగినటువంటి క్రమంలోనే తనపై దాడి జరిగింది అనేది మాత్రం మనోజ్ చెప్తా ఉన్నాడు. కానీ పోలీసులకు అఫీషియల్ గా ఫిర్యాదు అయితే రాలేదు. యూనివర్సిటీ విద్యా సంస్థలకు సంబంధించిన వివాదమా, ఇంకేమైనా ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలా, ఇవన్నీ కూడా వారు నోరిప్పి మీడియా ముందుకు వచ్చి మీడియా నోట్ ద్వారా ఆ విషయాలు తెలియజేస్తే సమాజానికి, పబ్లిక్ అందరు కూడా ఏ విషయంలో ఈ గొడవ జరిగింది అనే దానిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది. మనోజ్ వర్సెస్ విష్ణు కొన్ని రోజులు స్టార్టింగ్ లో నడిచింది. ఈ రోజు ఏకంగా మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గా మారింది. ఇద్దరు కూడా కొట్టుకొని ఒకరొకరు కూడా ఒంటి మీద చెయ్యిలు వేసుకునేదాకా పరిస్థితి వచ్చిందంటే పరిస్థితి పూర్తిగా చెయ్యి దాటిపోయింది. ఇంట్లో కూడా ప్రాపర్ గా గైడ్ చేసేటువంటి వ్యక్తులు లేక, పెద్ద మనుషులు ఎవరు కూడా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయలేక ఇన్ని రోజుల పాటు అనేక ప్రయత్నాలు చేసినా ఈ ఇష్యూ సెట్ అవ్వకపోవడంతో మధ్యవర్తులందరూ కూడా చేతులు ఎత్తేయడము. ఇప్పుడు మోహన్ బాబే ఏకంగా ఈ సీన్ లోకి దిగి ఎలా క్వశ్చన్ చేస్తావు, ఎలా అడుగుతావు, నీకు ఇవ్వాల్సినటువంటి ఆస్తుల వివరాలు అన్ని అందజేశాను, మళ్ళీ వచ్చి ఎందుకు ఇలా వ్యవహరిస్తా ఉన్నట్టు కూడా ఈ ఇద్దరు మధ్య జరుగుతున్నటువంటి వాడివేడి ఈ మాటల యుద్ధంతో ఇద్దరు కూడా కొట్టుకునేటువంటి పరిస్థితికి చేరింది. పోలీసులకు ఫిర్యాదు అందితేనే ఇంటర్నల్ గా ఏం జరిగింది, ఏ విషయంలో వీళ్ళు అడగడానికి వచ్చారు, ఎవరు దాడి చేశారు, మోహన్ బాబు ప్రైవేట్ సెక్యూరిటీ ఎంతమంది ఉన్నారు, ఈ వినయ్ వ్యక్తి ఇంట్లో ఎందుకున్నాడు, అతను విద్యానికేతన్ విద్యా సంస్థలకు చెందినటువంటి ఒక
లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి అతను మోహన్ బాబుతో కలిసి ఎందుకున్నాడు మనోజ్ వచ్చేటువంటి టైంలో ఇదేమైనా విష్ణు ప్లాన్ చేసి మనోజ్ పైన ఈ రకంగా చెయ్యాలి అని ఏమైనా ఆదేశించాలా మోహన్ బాబే దగ్గరుండి ఆదేశాలు ఇచ్చి మనోజ్ పై దాడి చేయండి అంటూ కూడా ఏదైనా ఆదేశాలు జారీ చేసి కొట్టించాడు అనే దానిపై క్లారిటీ రావాలి. ఇప్పటి వరకు పోలీసులకు అఫీషియల్ గా ఫిర్యాదు అయితే అందలేదు. ఫిర్యాదు అందిన తర్వాత పోలీసులు ఇటు మోహన్ బాబు బాధితుడు అయితే మోహన్ బాబు తరపున వచ్చేటువంటి ఫిర్యాదు తీసుకొని మనోజ్ పైన కేసు చేయడము, మనోజ్ బాధితుడు అయితే తను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మోహన్ బాబు పైన కేసు చేసి వచ్చింది అనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి పహాడీ షరీఫ్ పోలీసులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా దీనికి సంబంధించి రవితేజ? డయల్ 100కి మంచు ఇంటి నుంచి తమకు ఒక కాల్ వచ్చింది, తన పైన దాడి చేశారని మోహన్ బాబు, తన పైనే దాడి చేశారంటూ మంచు మనోజ్ ఇద్దరు వైపుల నుంచి కూడా డయల్ 100కి కాల్ రావడంతో ఇమ్మీడియట్ గా పాడి షరీఫ్ ఇన్స్పెక్టర్ ఒక పెట్రోలింగ్ టీమ్ ని పంపి ఇంట్లో ఏం జరిగింది, ఎవరిపై ఎవరు దాడి చేశారు, ప్రత్యక్ష సాక్షులు ఎవరున్నారు అక్కడ, ఇంట్లో సర్వెంట్స్ గానీ మెయిడ్స్ గానీ ప్రైవేట్ సెక్యూరిటీ గానీ సిబ్బంది గానీ కుటుంబ సభ్యులు గానీ వీలైతే సీసీటీవీ కెమెరాలను సైతం పరిశీలించండి. అంత పెద్ద లావిష్ లైఫ్ ఉన్నటువంటి బిల్డింగ్, చాలా పెద్ద ఎకరాలతో కూడినటువంటి బిల్డింగ్ కాబట్టి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించండి. వాళ్ళు ఒకవేళ గాయపడినట్టు ఎవరైనా ఫిర్యాదు అందజేస్తే ఫిర్యాదు కూడా తీసుకోండి అంటూ కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే ఆ పెట్రోలింగ్ టీం కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. కానీ అఫీషియల్ గా ఇప్పటి వరకు ఎలాంటి వీళ్ళు ఫిర్యాదు అయితే అందజేయలేదు. ఆ ఫిర్యాదు అందితే తప్ప పోలీసులు కేసు ఎవరిపైన నమోదు చేయాలి అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. డయల్ 100కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, పోలీసులు ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతం ఇంట్లో ఇంకా పోలీసులు ఎంక్వైరీ సాగిస్తా ఉన్నారు. అక్కడ ఎవరైతే దాడి చేసేటప్పుడు ఉన్నారో ఆ ప్రైవేట్ సెక్యూరిటీ గానీ వినయ్ గానీ ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు గానీ ఇంకెవరైనా అది ప్రత్యక్షంగా దాడి చేసేటప్పుడు చూసారా, ఎవరిపైన దాడి చేశారు, ఏ విషయంలో దాడి జరిగింది, ఫస్ట్ మాటలతో ఈ కొట్టుకునేంత వరకు పరిస్థితి వచ్చిందా లేదా మనోజ్ వచ్చినటువంటి వెంటనే మోహన్ బాబు తనపైన అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు అనే దానిపై కూడా పోలీసులు అన్ని వైపులా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ అంతా కూడా ఇప్పటికే వీళ్ళు సేకరించి ఉన్నారు. అఫీషియల్ గా ఫిర్యాదు వస్తే ఎవరిపైన కేసు నమోదు చేయాలి, ఎవరు బాధితులు ఎవరు నిందితుడు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. శివ, ఓకే, థ్యాంక్ యూ.